నా పేరు మణికంఠ దాడిశెట్టి. మాది ఏలూరు దొండపాడు అండి, శనివారపేట దగ్గర. ఉమ్మనేని సంయుక్త అనే అమ్మాయి, ఆవిడది బొలసపాడు పెదకూరపాడు మండలం, పల్నాడు డిస్టిక్. మేమిద్దరం ఒక 2.5 సంవత్సరాల నుంచి ఇష్టపడుతున్నాం ఒకరినంటే ఒకరు. హైదరాబాద్లోనే పరిచయం మా ఇద్దరికి, జాబ్ రీత్యా. ఇద్దరం కూడా ఒకే ఇంట్లో ఒక 1 ఇయర్ నుంచి లివింగ్లో ఉన్నాము. వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాము. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. ఎందుకంటే మేము కాపులు, వాళ్ళు చౌదరీస్. క్యాస్ట్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఒప్పుకోనని చెప్పారు. ఎంత బతిమాలినా కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. అమ్మాయిని 50 days హౌస్ అరెస్ట్ చేశారు. తనంతట తాను బయటకు వచ్చింది. నన్ను మళ్ళీ మొన్న February 17th పెళ్లి చేసుకుందాం, రిజిస్టర్ మ్యారేజ్ ఏలూరులోనే అంబేద్కర్ యువజన సంఘంలో కుల నిర్మూలన వివాహం చేసుకున్నాం. ఆ తర్వాత మా పేరెంట్స్ని ఒప్పించుకుని ఈ నెల 1వ తారీఖు, మార్చి 1వ తారీఖు ద్వారకా తిరుమలలో మళ్ళీ పెళ్లి చేసుకున్నాం హిందూ సాంప్రదాయబద్ధంగా. ఈ లోపల రిజిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత కన్సర్న్ పోలీస్ స్టేషన్ పెదవేగిలో మేము కంప్లైంట్ రేజ్ చేసి ప్రొటెక్షన్ అడిగాము ఎస్ఐ గారిని. వాళ్ళు కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి మాట్లాడతామని చెప్పారు. ఎవరూ మాట్లాడలేదు. మొన్న 4 రోజుల క్రితం మళ్ళీ ఫోన్ చేసి అమ్మాయితో మాట్లాడాలని చెప్పన్నారు అమరావతి ఎస్ఐ గారు. ఎస్ఐ గారితో మాట్లాడితే, ఆ అమ్మాయి మేము 1వ తారీఖు పెళ్లి పెట్టుకున్నామండి, 1వ తారీఖు పెళ్ళి అయిన తర్వాత 2-3 రోజులకు వచ్చి మేము మాట్లాడతాం మా పేరెంట్స్తో అని చెప్పారు. దానికి సరే అని అన్నారు. ఆ తర్వాత నిన్న 3వ తారీఖు, 2వ తారీఖు, 1వ తారీఖున పెళ్ళైంది నైటు, 2వ తారీఖున సత్యనారాయణ వ్రతం అన్నవరంలో చేయించుకున్నాం. తిరిగి ఇంటికి వచ్చాము. నిన్న 3వ తారీఖు ఎర్లీ మార్నింగ్ 6:30 మధ్యలో ఒక 50-60 మంది మా ఇంటికి వచ్చారు కార్లు వేసుకొని. పైకి వచ్చారు. పైకి 20-30 మంది వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత అమ్మాయి ఎక్కడుందని దౌర్జన్యం చేశారు. మా అమ్మని నెట్టారు. ఆ తర్వాత మా నాన్నగారిని, మేము 4 ఉన్నాము. అమ్మాయి వాష్రూమ్లో ఉందని చెప్పినా వినకుండా వాష్రూమ్ డోర్ బద్దలు కొట్టి, ఆ అమ్మాయి బట్టలు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఉంటే 10-15 మంది ఈడ్చుకుంటూ మెట్ల మీద వెళ్ళిపోయారు. తీసుకుని కారులో కూర్చోబెట్టారు. కిందకు దిగే అవకాశం లేకపోతే నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకేశాను. ఆ అమ్మాయిని ఆపుదామని చెప్పి, వాళ్ళందరిని ఆపుదామని చెప్పి. వాళ్ళందరూ కర్రలు, కత్తులు, రాడ్లు పెట్టుకుని వచ్చారు. వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఇందులో ముఖ్యంగా వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఉమ్మనేని అమరయ్య, అలాగే వాళ్ళ మామయ్య గారు రామారావు గారు, వీళ్ళిద్దరూ నన్ను కొట్టారు. కొట్టిన తర్వాత వాళ్ళిద్దరే నాకు ముందు నుంచి తెలిసిన తర్వాత నా నెత్తి మీద బాధిన తర్వాత రక్తస్రావంతో నేను స్పృహత పడిపోయాను. చచ్చిపోయారని చెప్పేసి వదిలేసి వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు. ఈ ఇన్సిడెంట్ జరిగి 48 hours అవుతుంది. నిన్న నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని చెప్పేసి కౌంటింగ్లో ఉన్నారని చెప్పేసి పోలీసు వారు అందుబాటులో లేరు. మీడియా మిత్రులు కూడా అందుబాటులో లేరు. మేము ట్రై చేస్తూనే ఉన్నాము. ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి ఆచూకీ లేదు. నా భార్య నాకు కావాలి. మేమిద్దరం లీగల్గా మేజర్స్. దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడిన వాంగ్మూలాలు కూడా ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత మేము ఆ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి ఆచూకీ లేదు. ఆ అమ్మాయిని ఏం చేస్తారని భయంగా ఉంది. నా భార్య నాకు కావాలి. నా భార్య లేకపోతే కనుక నేను బతకలేను. తన కోసమే నేను బతుకుతున్నది. ఇప్పుడు కూడా నా ఫ్యామిలీకి థ్రెడ్ ఉంది వాళ్ళ ఫ్యామిలీ వల్ల. కానీ ఆ అమ్మాయి కనుక నా దగ్గరకు రాకపోతే కనుక మాకు చావు తప్ప వేరే మార్గం లేదు. ఆ అమ్మాయి నేను ఎంత ఇష్టపడ్డాం ఒకరినొకరు ఎంత చెప్పినా కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. మా పేరెంట్స్ ఒప్పుకున్నారు. పెద్దల సమక్షంలో మనం 1వ తారీఖు పెళ్లి చేసుకున్నాము. దానికి సంబంధించిన ప్రూఫ్లన్నీ మీకు సబ్మిట్ చేస్తాము. దయచేసి మీడియా మిత్రుల సహాయం కోరుతున్నాను. మమ్మల్ని ఇద్దరిని కలపమని అడుగుతున్నాను. ఆ అమ్మాయి నాకు కావాలి. మా భార్య ఎటువంటి పరిస్థితుల్లో ఉందో తెలియట్లేదు. ఆ అమ్మాయి నా భార్యను ఏం చేస్తారని భయంతో నేను ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను. నిన్న నుంచి కాన్షియస్లో లేను. ఈరోజే వచ్చాను కాన్షియస్లోకి. దయచేసి అందరూ సపోర్టు నాకు కావాలి. ఇంటిమేట్ చేసామండి, వాళ్ళు రాలేదు. మా పెద్దల సమక్షంలో, మా కుల పెద్దల దగ్గర నుంచి మేము సమక్షంలో ద్వారకా తిరుమలలో హిందూ సాంప్రదాయ పద్ధతి ప్రకారం శుభలేఖ త్రూ మేము ఆల్రెడీ పంపించడం జరిగింది. ఆ ఇన్విటేషన్ కూడా వాళ్ళు చూశారు, వస్తారని అనుకున్నాము, కానీ రాలేదు. మా కుల పెద్దల నుంచి మేము పెళ్లి చేసుకున్నాం. అమ్మాయి వాళ్ళ తరపు నుంచి ఇక్కడ క్యాస్ట్ కమ్యూనిటీ ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు ఎప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళు చౌదరీస్, మేము నాయుడుస్ అనే ఈ కులం వాళ్ళు అడ్డుపెట్టుకుని విచక్షణ రహితంగా అమ్మాయిని కొట్టి తీసుకుని వీడ్చుకుంటూ వెళ్ళిపోయారు. నాకు అది బాగా బాధాకరంగా ఉంది. నన్ను కొట్టారు, నేను స్పృహతకి పడిపోయాను, చచ్చిపోయానని చెప్పేసి వదిలేసి వెళ్ళారు. ఇది నాకు గుర్తుంది. ఇంకా తర్వాత తీరా లేచి చూసేసరికి 10 నిమిషాల తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆ అమ్మాయి అక్కడ లేదు. ఆ అమ్మాయి ఆచూకీ తెలియాలి. నా భార్య నాకు కావాలి. నా భార్య లేకపోతే నేను బతకలేను. ఇదొకటి మాత్రం గట్టిగా చెప్పగలను. దయచేసి అందరి సపోర్టు నాకు కావాలి.
యూ.